బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ? ప్రైవేట్ ఎంప్లాయీ. 18 నెలల కాలం అయిపోయింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు మరి? నెంబర్ 1 ఏంటంటే భయం లేకుండా సమాజంలో మనం ఫ్రీగా మూవ్మెంట్ అయ్యే అవకాశం దొరికింది. రెండోది ఏంటంటే ఈ రోడ్లు గీట్లు ఇవన్నీ కూడా అన్ని ఊళ్ళల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ బాగానే చేశారు. ఈ వచ్చే సంక్షేమ పథకాలు కూడా బాగానే వస్తున్నాయి, అందరికీ బాగానే వస్తున్నాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా వాటికన్నా కూడా మంచిగానే జరుగుతున్నాయి. ఇగో టైంకే వస్తున్నాయి. ఆనాటిలాగా టైంకి రాకుండా లేకపోతే బటన్ నొక్కి అయిపోయింది అనుకున్న దీంట్లో మళ్ళీ కొన్ని రాకుండా కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ గురించి అడుగుతాను సార్. నెంబర్ 1, భయం లేకుండా అంత ప్రశాంతంగా ఉంది అన్నారు. ఎందుకంటారు? ఆ మాట ఎందుకు వచ్చింది అసలు? భయం లేకుండా అనే మాట ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటేనే భయం లేకుండా. అంత ముందర ఇది మేము చేయగలిగే వాళ్ళం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా మీతో, మన మనసులో ఉన్న మాట మనం చెప్పగలుగుతున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చిందంటారు. క్లియర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజీగా ఉంది. రెండోది ఏంటంటే మనం చెప్పదలుచుకున్నది ఇది అని చెబుతున్నాం. ఇప్పుడు మనం బూతులు మాట్లాడే వ్యక్తులం కాదు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజుల్లో ఈ విధంగా మాట్లాడిన రంగనాయకమ్మ గారిని ఏం చేశారో మనం అందరం చూసాం. ఇలాంటి కేసులు చాలా చూసాం. సో చదువుకున్న వాళ్ళగా మనకి ఏంటంటే పేపర్ జ్ఞానం కానీ ఇక్కడ సమాజంలో జరిగాయి కానీ మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనకంతా బాగానే ఉంది అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే, మోస్ట్లీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గానీ అసలు రాష్ట్రంలో ప్రశాంతత గానీ లేకుండా పోయినాయి అంటున్నారు కదా మరి. అది వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఆయన నేను రప్ప అని కానీ, లేకపోతే నేను నరికేస్తాను, చంపేస్తాను, లేకపోతే 7 సముద్రాల అవతలకి వెళ్ళి పీక్కొస్తాను, ఇవన్నీ మాటలు కూడా ఏంటంటే ప్రజలకు అంతగా ఇంప్రెస్ గా అవ్వవు. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండటానికి ప్రతివాడు ఇష్టపడతాడు. కానీ నేను చంపేస్తాను, నేను వస్తాను, మిమ్మల్ని ఏం చేస్తాను, అది చేస్తాను అనే మాటలు ఎవరికి రుచించవు. అది తగ్గించుకోవాలి. ఆయన మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఇవన్నీ తగ్గించుకోగలిగినప్పుడే ఏదైనా జరుగుతుంది. కానీ అదర్వైజ్ చాలా కష్టం. అంటే ఎందుకని అంటారు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఏది ప్రశాంతంగా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగుంది, ఆ గతంలో లేకుండా పోయిందని. ఇప్పుడు మాత్రం ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, అది వాస్తవం కాదంటారా మరి? ఇప్పుడు వాళ్ళు అడిగేది కరెక్ట్ గా అక్కడ నిజంగా జరుగుతున్నదేనా, గ్రౌండ్ అలాగే ఉందా అనేది మొట్టమొదటి వాళ్ళు తెలుసుకోవాలి. వెంకటరెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు టీవీలో. అవన్నీ రుచిస్తాయా అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీ చెబుతున్నావు, మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఆనాడు చెప్తే ఏం జరిగిందో చూసాం. సింపుల్. ఈ రంగనాయకమ్మ గారితే చెబుతున్నా, ఆమె చేసింది ఏమీ లేదు. జస్ట్ వేరే వాళ్ళ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది, అంతే ఆమె చేసింది. ఆమెకేం చేశారు అక్కడ? ఇలాంటివన్నీ మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పగలుగుతున్నాం అంటారు. మరి అయితే ఆ స్వతంత్రం వచ్చింది అంటున్నారు కాబట్టి స్ట్రైట్ గా అడుగుతున్నా అండి, ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం కాదు సంక్షోభంలో నెడుతుంది రాష్ట్రాన్ని. లక్షల కోట్లు అప్పు చేసి రాజధాని కడతా, అంత పెద్ద రాజధాని అవసరమా మనకి? రాజధాని కోసం 40,000 కోట్లు అప్పు చేయడం అవసరమా మనకి అంటున్నారు కదా మరి. నిజమే అంటారా మరి దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయకుండా ఆయన జేబులో నుంచో లేకపోతే ఆయన సంపాదించిన వేరే సంపద నుంచో తీసుకొచ్చి ఒక పైసా పెట్టాడా అనేది ఇంపార్టెంట్. నెంబర్ 1, ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన తర్వాత అప్పులు చేయకుండా ఎవరు ఏం చేయలేరు. కాకపోతే వాళ్ళ ప్రయత్నంగా భయంకరంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. మంచి జరగాలని అందరం అనుకుందాం. ఇక్కడ వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, ఏది లేదు. ప్రజలుగా మనందరం కూడా శుభేచ్ఛ జరగాలని కోరుకుంటాం అంటారు. నిస్సందేహంగా అందరూ బాగుంటారు. ఇప్పుడు రాష్ట్రానికి మరి గతంలో ఇప్పుడు ఏదైతే కంపెనీలు వచ్చినాయో ఆ కంపెనీలన్నీ మా వల్లే వచ్చినాయి, ఈ కూటమి ప్రభుత్వం వల్ల వచ్చింది ఏమి లేదు. అప్పుడు 13 లక్షల కోట్లు ఏదైతే మేము పెట్టుబడులు పెట్టించామో అవే ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి తప్పితే వీళ్ళ గొప్పతనం ఏమి లేదు అంటున్నారు కదా మరి. ఇక్కడ మీకు అక్కడ మన ఇది వచ్చింది చూడండి, గూగుల్ డేటా సెంటర్. ఆ గూగుల్ డేటా సెంటర్ ని మనం విశాఖపట్నంలో అక్కడ జరిగింది, మనకు ఒక ఈ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ జరిగింది. దాంట్లో అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు? అంతా అయిపోయాకే కదా.
గతంలో డ్రెస్సులు వేసుకొని ఇది చేసుకొని మళ్ళీ రెండోది మన గుడ్డు మంత్రి గారు ఉన్నారు, అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు ఏమేం చెప్పాడు, ఏది పచ్చళ్ళకి ఎంఓఈలు చేసుకున్నాం, బొబ్బట్లకి ఎంఓఈలు చేసుకున్నాం, ఏది అప్పడాలకి ఎంఓఈలు ఏ కదా అని చెప్పింది. ఏది ఒక కంపెనీ అని చెప్పాను, ఇక్కడ వీళ్ళు చెప్పుకోవడానికి ఉన్నాయి. కనీసం ఇలాంటివన్నీ వస్తున్నాయి కొత్త కొత్త అన్ని. అవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే ఓవర్ నైట్ ఏది కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మేమంతా సరే రిటైర్ అయిపోయి అందరం కూర్చొని ఉన్నాం. మా పిల్లల కన్నా అక్కడ కొన్ని ఉద్యోగాలు వచ్చి ఇదే రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఏదైనా జరిగినా కానీ ఇమీడియట్ గా వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ కి సపోర్టివ్ గా రాగలిగే పరిస్థితి కావాలనేది అందరం కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అయినా నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అందరూ అంటున్నారు కదా, నిజమేనా? మరి ఎక్కడైనా ఏదైనా ఎవరైనా చనిపోయారో పెళ్ళో లేకపోతే ఏదో లేకపోతే దేన్నైనా ఆయన చూడదలుచుకున్నప్పుడు ఇలా వంది మాగజాలను వేసుకొని వేల మందిని వేసుకొని వచ్చి జై 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 అనుకుంటే సీఎం 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 ఎట్లవుతాడు? ఆయన సీఎం కాదు కదా. కాని వ్యక్తిని పట్టుకొని సీఎం అని అనిపించుకోవడంలో అర్థం ఉందా అనేది ఒకటి. అది కాదు కదా, ఆయన సీఎం కాదు. ఒకప్పుడు మాజీ సీఎం మనం ఒప్పుకుంటాం. కానీ ఏంటంటే ఆ విధంగా తీసుకొచ్చి చూడటం. రెండోది ఏమన్నా అక్కడ జరిగేది వేరు, ఈయన చేయబోయేది అక్కడ వేరు. వస్తే నాకు రెండు కోట్లు అయినాయి. ఆయన మొన్న హైదరాబాద్ లో కోర్టులో అటెండ్ అయ్యాడు. నాకు 2 కోట్లు అయినాయి అంటున్నాడు. ఎవరు పెట్టుకోమన్నారు నేను 2 కోట్లు? ఇంతమందిని వేసుకొచ్చి నువ్వు ఒక్కడవే వచ్చి అక్కడ కోర్టులో అయ్యి వెళ్ళిపోతే 2 కోట్లు ఎవరికి అవుతాయో చెప్పమానండి. అది నిజం కాదు కదా. ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన, మనం చూడాల్సింది ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. అది వాళ్ళు మర్చిపోరు. అలాగే సైలెంట్ గానే మరి 2024 ఓట్లు సైలెంట్ ఓటు అది చూస్తున్నారు. ఎవరు ఇమ్మీడియట్ గా ఎక్స్పోజ్ అయ్యి చెప్పరు ఎవరు, కానీ సైలెంట్ గా చూస్తూ ఉంటారు. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు చేయలేదు. కూటమి ప్రభుత్వం మొత్తం విధ్వంసం తప్పితే వికాసం వైపు ఏమీ అడపలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు కదా, మరి విధ్వంసం వైపే ఉందంటారా? విధ్వంసం వైపు ఉన్నట్లయితే ఇవన్నీ ఎలా వచ్చాయి? విధ్వంసం చేయాలనుకుంటే ఆయన చేశాడు కదా. వచ్చి రాగానే 10 రోజుల లోపలే అక్కడ మన ఇది ఏమంటాం ప్రజావేదిక కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ పోయి ఋషికొండలో ఆయన గుండు కొట్టించిన ఋషికొండలో కట్టించిన ప్యాలెస్ ని వాళ్ళు ఏమైనా పడగొట్టారా? సొంత డబ్బులు పెట్టుకొని గవర్నమెంట్ స్థలంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్యాలెస్ లాగా ఏది దాన్ని ఏమంటాం వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకుంటే వాటిని ఏం చేయాలి? యాజ్ పర్ రూల్, యాజ్ పర్ కోర్టు లీగల్ తీసుకొని అంతా తీసుకొని అక్కడ పడగొడుతున్నారు. దీన్ని పడగొట్టలేదు కదా. ఎందుకంటే మీరు పెట్టింది 500 కోట్లు అబౌవ్ అనేది కూడా అక్కడ ప్రజలు చెబుతున్నారు. మరి 500 కోట్లు ఊరకనే చెడగొట్టుకోవడం పద్ధతి కాదు కదా అనే దృష్టితో వాళ్ళు పడగొట్టలేదు. దేనికో దానికి ఉపయోగిస్తారు. ఇది సార్, మరి ఓవరాల్ గా చూసుకుంటే కనుక 2029లో అధికారంలోకి వస్తున్నాను నేను అనే కాన్ఫిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నారు. వస్తే కనుక 2.0 చూపిస్తానంటున్నారు. ఎలా చూడాలంటారు? మరి 2.0 అంటే ఏమనుకోవాలంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానంటారా? ఇప్పుడు ఆయన చెప్పేది ఎలా ఉంటదంటే, ఇక్కడ మనకి తెలంగాణలో కవిత గారు ఉంది. కవిత గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె కూడా మరి ఒకప్పుడు లిక్కర్ స్కామ్ లోనే ఉంది, జైల్లో కూడా ఉంది. ఆమె ఇప్పుడు తిరుగుతూ ఉంది ప్రజల్లో. నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా పార్టీ పెడతాను, అది ఇది ఇవన్నీ కూడా చెప్తాను. ఏ అపోజిషన్ లో ఉన్న లీడర్ అయినా సరే నేను వస్తాను అని చెప్పకపోతే ఆ క్యాడర్ వెనకమాల ఉండదుగా. ఆఖరికి కవిత గారు పెట్టబోయే పార్టీతో పోల్చారంటే వైసీపీని అంత దారుణంగా ఉందంటారా? ఏది ఇష్టం వచ్చినట్టు మేము చంపేస్తాం కొట్టేస్తాం అనే పరిస్థితులు పద్ధతి కాదు కదా అని. అది పద్ధతి కాదు, నిస్సందేహంగా కాదు. నువ్వేందే అంటే ఇక్కడికి వచ్చి ఇదిగో వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఎస్ ఎక్స్పోజ్ చేయండి. ప్రజలు కనుక అది నమ్మితే, అది కరెక్ట్ అయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వస్తాయి. దానికి భయపడాల్సిందే ఉంది. ఈ చంపాలు నరకాలు ఇవన్నీ చేస్తే ఓటర్లనే నువ్వు చంపేస్తే ఇంకా నీకు ఓట్లు ఎవరు వేయాలా? కరెక్ట్ లాజిక్ సార్ ఇది. ఓటర్లనే చంపేస్తే ఓట్లు ఎవరు వేయాలంటారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రం రప్పా అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే మమ్మల్ని గాని మా కార్యకర్తలను గాని మా నాయకులను గాని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రం రప్పా చేస్తాను అంటున్నాడు. ఆ రప్పా చేసే అవకాశం ప్రజలు ఇచ్చే అవకాశం ఉందంటారా? బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, మళ్ళీ ఇంకొక ఆయన ఎవరు అక్కడ మొన్న అరెస్ట్ అయ్యాడు, ఆయన పేరేంటి, జోగి రమేష్. తర్వాత మన అన్నగారు ఉన్నాడు కదా, ఎవరు
కొడాలి నాని. ఇప్పుడు వీళ్ళంతా వాడే భాష ఏ భాష? అయ్యో అసలుకి సార్ ఈ కూటమి ప్రభుత్వంలోనే బూతులు పెరిగిపోయినాయి అంట సార్. అసలు మీరు వాళ్ళందరినీ చెబుతారేంటి సార్? మీరు కూటమి ప్రభుత్వంలోనే బూతులు పెరిగిపోయినాయి అంట. వెంకటరెడ్డి ఉన్నాడా లేడా? వెంకటరెడ్డి ఏ విధంగా మాట్లాడుతాడో టీవీలో మేము చూస్తున్నాం. అది వరస్ట్ గానే ఉంటుంది. అది వినసొంపుగా ఏమీ లేదు. ఆయన కూడా మార్చుకోవాలి. అతను ఒక అధికార ప్రతినిధి ఎలా ఉండాలి? సిస్టమేటిక్ గా పాయింట్ బై పాయింట్ చెప్పగలగాలి. అంతే తప్ప మేము ఇచ్చేస్తాం ఇలాంటి మాటలన్నిటితో ఉపయోగం ఇక్కడ లేదు. సైలెంట్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రల్ వాటర్స్ దెబ్బేస్తారంటారు. గ్యారంటీ వాళ్ళే దెబ్బేశారు 24లో. ఇప్పుడు కూడా జరగబోయేది అదే కంటిన్యూ అవుతుంది. ఇది అంతే తప్ప వీళ్ళు ఇక్కడ నీకు చేసిన నష్టం ఏంటి అనేది కూడా వాడు చూడాలి. అంటే ఈ నాయకులందరూ వాడిన భాష వల్లే ఎఫెక్ట్ అయిందంటారు ఎక్కువగా. అదొకటి. వీళ్ళు చేసిన వేరే ప్రాబ్లమ్స్, ప్రజలకి చేసిన ప్రాబ్లమ్స్. రెండోది అక్కడ వాడు కుంటాడు కాకపోయినా వాడిని తీసుకొచ్చి ఇచ్చేసేయి 4,000. మన కార్యకర్తలనే తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఇచ్చేసుకుంటే ప్రతిమాడు డబ్బులు రావాలా అవుతా? అలాంటి వాళ్ళని తీసేస్తారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారికి దాని మీద బాధ ఎందుకు?